నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరు? నా పేరు కట్టా వీరగండి, మచిలీపట్నం. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి మచిలీపట్నంలో టికెట్ వచ్చేసరికి వైసీపీ సంబంధించినంత వరకు పేరు వెంకటరామయ్య చెట్టు గారు ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఈ రోజున ఈ వైసీపీ ప్రభుత్వం మీద ప్రతి ఒక్క సామాన్యుడు కూడా విసిగిపోయి ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ పేరుని గిట్టు గారు కాదు, సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పోటీ. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. చేసినా కూడా ఇక్కడ గెలిచేది కుటుంబంగానే, వచ్చేది జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం. ఎవరు పోటీ చేసినా కూడా ఇక్కడ కుటుంబేంద్ర గారు గెలుస్తారు. గిట్టు గారికి ఇచ్చినా ఇంకెవరికి ఇచ్చినా ఎటువంటి ప్రభావం అంటే అదేవిధంగా తీసుకుంటూ వచ్చేసరికి కొల్లు రవీంద్ర గారు, పేరుమోహన్ గారు, కొల్లు రవీంద్ర గారు హయాంలో మన మచిలీపట్నం ఎంతవరకు అభివృద్ధి జరిగింది, లేదు పేరునాని ఈరోజు మనం చూసుకున్నట్లయితే దగ్గర 4 రిజర్వాయర్లే కానీ, మంగినపూడి రోడ్డే కానీ, మా సెంట్రల్ రైల్వే ఫెన్సింగే కానీ, ఇలా నగరం సుందరీకరణే కానీ, ఇవన్నీ కూడా కొల్లు రవీంద్ర గారి హయాంలోనే జరిగింది. మచిలీపట్నం బీచ్ అయితేనే కానీ, ఏదైతేనే కానీ ఇవన్నీ కూడా కొల్లు రవీంద్ర గారి హయాంలోనే జరిగినాయి. ఈరోజు వారు వచ్చిన తర్వాత అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న వాటిని ప్రారంభోత్సవం అయితే చేశారే తప్పితే కొత్తగా అయితే వారు తీసుకొచ్చిందేమీ లేదండి. అంతకుమించి వారు తెచ్చినవి కూడా ఏమీ లేవు. ఈరోజు వారు ఏదైతే చెప్పుకుంటున్నారో ఇది మన పోర్టు అని గత ఫిబ్రవరిలోనే చంద్రబాబు నాయుడు గారు దానికి శంకుస్థాపన చేయడం జరిగింది. దానిలో భాగంగానే పోర్టు కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది తప్పితే కొత్తగా వారు తెచ్చింది అయితే ఏదీ లేదు. కొల్లు గారి హయాంలో యూనివర్సిటీ తెచ్చారు. బందర్కి వేలాది రూపాయల నిధులు తీసుకొచ్చి బందర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. అలాగే మన పార్లమెంట్ సభ్యులు పొంగల్ నారాయణరావు గారు ఆధ్వర్యంలో బందర్ నేషనల్ హైవేనే కానీ, విజయవాడ డబులింగ్ నేషనల్ హైవే కానీ, అలాగే రైల్వే డబులింగ్ కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే జరిగాయండి. అదేవిధంగా చూసుకుంటున్నా ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా బందర్ పోర్టు విషయానికి వచ్చేసరికి రివర్స్ టెండరింగ్ పేరుతో బందర్ పోర్టుని ఇచ్చేయడం జరిగింది. నవేగా సంస్థకి ఇచ్చినటువంటి బందర్ పోర్టు దానికి వచ్చేసరికి మెగావాట్ ఇవ్వడం జరిగింది. బందర్ ఎట్టి పరిస్థితుల్లోనూ బందర్ ప్రజల యొక్క చిరకాల వాంఛనటువంటి బందర్ పోర్టుని మేమే నిర్మించేస్తామని చెప్పన్నారు. దాని మీద ఈ రోజున మెగావాట్ నిర్మిస్తున్న పోర్టు విషయంలో మనం చూసుకున్నట్లయితే నాని గారికి కానీ, వారి అబ్బాయి కిట్టు గారికి కానీ ఫోటోషూట్కి ట్రెండింగ్ కోసం ఉపయోగిస్తున్నారని తప్పితే అది పోర్ట్ అయితే పూర్తయ్యే వ్యవహారం కాదు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే దానికి శంకుస్థాపన జరిగింది. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే దాన్ని పూర్తి చేస్తాం, దాని ప్రారంభోత్సవం కూడా చేయిస్తాం. అదేవిధంగా తీసుకుంటే పర్యాటకంగా మచిలీపట్నాన్ని అభివృద్ధి చెందడం కోసం కొల్లు రవీంద్ర గారి హయాంలో బీచ్ ఫెస్టివల్ అని పెట్టడం కానివ్వండి, యువకేటాలని కానివ్వండి, లేకపోతే పాండాంగ సంవత్సరాలు కానివ్వండి, ఇలా చేస్తూ పర్యాటకంగా అభివృద్ధి మార్గంలో ముందుకెళ్తే పేరునాని గారు వచ్చినాక జగన్ గారి హయాంలో అసలు పర్యాటకాన్ని పట్టుకునే పరిస్థితి పడుతుంది. సంబంధించినంత వరకు పర్యాటక మినిస్టర్ కూడా కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింద పనిచేస్తున్నారు. దాన్ని పర్యాటకంగా అభివృద్ధి చెందడమే కాదు, ఎక్కడో మారుమూల ఉన్న ప్రాంతమైన మన మచిలీపట్నాన్ని నేషనల్ లెవెల్లో తీసుకురావడంలో కొల్లు రవీంద్ర గారు కానీ, మన ఎంపీ పొంగల్ నారాయణరావు కానీ విశేష కృషి చేశారు. దానిలో భాగంగానే ఎక్కడా జరగని విధంగా శక్తి పటాల ఊరేగింపు అనేది మన మచిలీపట్నంలో జరుగుతున్న దాన్ని ఇది ఒక మా సంస్కృతికి ఇది ఒక పండగ, దసరా ఉత్సవాలు మా దగ్గర ఇలా జరుగుతాయని చెప్పి దేశవ్యాప్తంగా తీసుకెళ్లడంలో ఆ రోజున కొల్లు రవీంద్ర గారు కీలక పాత్ర పోషించారు. అలాగే 40 సంవత్సరాల క్రితం వరకు గుళ్ళోనే ఉండిపోయిన పాండురంగాన్ని ఊరేగింపుతో రథోత్సవం పెట్టి ఊరేగింపుతో నగర వీధుల్లోకి తీసుకొచ్చింది కూడా కొల్లు రవీంద్ర గారే. అలాగే బీచ్ ఫెస్టివల్ పేరుతో ఆ రోజున మనం చూసుకున్నట్టయితే లక్షలాది మంది ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, లక్షలాది మంది ఆ రోజున ట్రాఫిక్ ఇక్కడ అంతరాయం కలిగితే ఆ రోజున స్వయంగా చంద్రబాబు నాయుడు గారే డీజీపీకి లైన్లోకి వచ్చి ఇక్కడ ట్రాఫిక్ నియంత్రణ గురించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే ఏ స్థాయిలో ఆ రోజున బీచ్ ఫెస్టివల్ జరిగిందో కూడా మీరు ఆలోచన చేసుకోండి. ఇవన్నిటినీ ఈ ప్రభుత్వం వచ్చినాక కనుమరుగు చేసేసింది.
ఇక మనం మాట్లాడుకుంటే పర్యాటక శాఖ మంత్రి, మన ఇన్ఛార్జ్ మంత్రి రోజా గారు, ఆవిడ ఏంటంటే జబర్దస్త్ స్క్రిప్ట్లు, జబర్దస్త్ ఈ ఫోటోషూట్స్ ఇవి చేసుకుంటాకే కానీ ఇక్కడని కాదు, రాష్ట్రంలో పర్యాటక శాఖ మంత్రిగా ఏ నియోజకవర్గంలో ఏ ప్రాంతంలో పర్యాటక శాఖను అభివృద్ధి చెందడానికి ఆవిడ నేను ఈ కార్యక్రమం చేశానని ఒక్కటంటే ఒకటి చెప్పుకోవడానికి కూడా ఆవిడ మంత్రిత్వ శాఖలో ఎటువంటి ఎక్కడ వేసిన పొంగలు అక్కడే అన్న మాదిరిగానే ఉంది తప్పితే ఒక్కటంటే ఒక పర్యాటక శాఖ అభివృద్ధి చేసిన దాఖలాలు ఆ మంత్రి గారికి లేవు. అదే విధంగా తీసుకుంటూ ప్రతిసారికి కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు కట్టించేస్తూ ఇవ్వడం కోసం టిట్కో ఇల్లు నిర్మించడం జరిగింది. సంబంధించినంత వరకు టిట్కో ఇల్లు కూడా ఇవ్వడం సరిపోతుంది. అదేవిధంగా తీసుకుంటూ ప్రతిసారికి జగన్ గారు ఏం వచ్చినాక ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే విధంగా ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు. ఇళ్ల పట్టాలతో పాటుగా ఇల్లు కట్టుకునేందుకు అక్కడ చాలా తక్కువ వడ్డీతో రుణాలు కూడా ఇస్తున్నారు. అది ఎంతవరకు సాగింది? ఇల్లు కట్టుకునేందుకు వీలుగా ఉన్నాయి ఇచ్చిన ఇళ్ల పట్టాలు. అదేవిధంగా చూసుకుంటే కృష్ణా జిల్లాలోనే అతి పెద్ద లేఅవుట్ కింద పరిగణించడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి స్థలాలు ఉన్నటువంటి దాని మీద ఇప్పుడు టిట్కో ఇల్లు చంద్రబాబు నాయుడు హయాంలో G+3 ఇల్లు మన గోసంగంలో కానీ ఉత్తరవరంలో కానీ సుమారు 5,000 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. ఆ ఎంపిక ప్రకారం వారికి ఏ బ్లాక్లో ఏ ఫ్లాట్ వచ్చిందనేది కూడా ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్ణయించి లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వడం జరిగింది. అవన్నింటినీ కనుమరుగు చేసి మన కౌన్సిల్ ఎలక్షన్లో ఎవరైతే వారి పార్టీకి తొత్తుల్లాగా పనిచేసి ఉన్నారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొత్తుల్లాగా పనిచేసి ఉన్న వాళ్ళనే లబ్ధిదారులుగా నిర్ణయించి ఈ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 25,000 రూపాయలు ప్రతి మధ్యతరగతి కుటుంబీకుల దగ్గర కూడా 25,000 రూపాయలు వసూలు చేసుకున్న 25,000 రూపాయలు డీడీలు కట్టారు, మున్సిపాలిటీకి కట్టారు. కట్టున్న దాని గురించి ఇప్పుడు మీకు G+3 ఇల్లు లేదు, మీకు స్థలం ఇస్తున్నామని చెప్పారు. ఆ స్థలం ఇస్తున్నప్పుడు ఆ 25,000 రూపాయల సంగతి ఏంటనేది ఈ రోజు వరకు కూడా ఎటువంటి లబ్ధిదారులకు ఎటువంటి దాని మీద స్పష్టత లేదు. ఈ ప్రభుత్వం ఆ సొమ్మును ఏం చేసుకుంటుంది? ఒకటి. రెండు, ఇచ్చిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో కొన్ని వారి కార్యకర్తలు, లేకపోతే వారు అనుకున్నట్టుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, ఈ చూడడం వారికే ఇచ్చారనుకుంటే మనం ఈ రోజున ఈ బ్యాంక్ లోన్ పెట్టుకోవాలని చెప్పి లబ్ధిదారులు 1 సంవత్సరం క్రితం బ్యాంకుల చుట్టూ తిప్పి వారి పేరు మీద లోన్ తీసుకుని 2,60,000 ఒక విడత అయితే 1,50,000, 2 విడతలు అయితే 2,60,000, 3 విడతలు అయితే 3,65,000 రూపాయలు చొప్పున ఈ ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళ అకౌంట్ నుంచి ప్రభుత్వం తీసేసుకోవాలి. కానీ కింద మార్చి నెల నుంచి కూడా ఈ బెనిఫిషరీస్కి ఈఎంఐస్ వచ్చేస్తున్నాయి. ఆల్రెడీ ఒక బెనిఫిషరీ సుమారుగా 40,000 నుంచి 50,000 రూపాయలు ఇప్పటికి వడ్డీ అయితే పడిపోయింది. కానీ ఇక దౌర్భాగ్యం ఏంటంటే ఈ రోజు వరకు కూడా ఆ ఇంటిని వారికి ఇవ్వకపోవడం దౌర్భాగ్యం. ఇప్పుడు మన బందరు ఎమ్మెల్యే గారు పేర్ని నాని గారు ఎప్పుడు ఏం చెప్తారంటే పేదవాడికి సొంత ఇంటి కదా, చనిపోతే వాడి శవం ఇంటి ముందు పెట్టుకోవడానికి ఒక ఇది ఉండాలి, ఒక ఆసరా ఉండాలని చెప్పి తరచూ ఆయన మీడియా సమావేశాల్లో చెప్తూ ఉంటారు. మరి ఈ రోజు G+3 ఇల్లు లబ్ధిదారులకి ఈ రోజుకి ఇవ్వకపోగా వారి దారిదోపిడీలాగా వారి సామాన్యుల దగ్గర ఒక 50,000 రూపాయలు వడ్డీల రూపంలో ఈ ప్రభుత్వం దోచుకుందంటే మీరు చెప్పొచ్చు దాన్ని ఏంటంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ అని చెప్పొచ్చు. బ్యాంక్ ఇంట్రెస్ట్ ఎప్పుడు మీరు లబ్ధిదారులకి G+3 ఇల్లు ఎప్పుడైతే హ్యాండ్ ఓవర్ చేస్తారో ఆ రోజు నుంచి వాడు అద్దె కట్టుకుంటున్న సొమ్ముతో దాన్ని ఈఎంఐ రూపంలో చెల్లించుకుంటాం. అది ఒక పద్ధతి. ఈ రోజున ప్రభుత్వంలోకి రావడం కోసం ₹1 ఇల్లు ఇస్తాం అని చెప్పి మన మచిలీపట్నంలో మున్సిపల్ ఆఫీస్ సెంటర్లో జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్ గుర్తు ఓటేయండి, అక్క చెల్లి తమ్ముడు ఫ్యాన్ గుర్తు ఓటేయండి, మీకు ₹1 ఇల్లు ఇస్తాం. చంద్రబాబు గారు 25,000 వద్దు, 12,000 వద్దు, 500 రూపాయలు వద్దు, ప్రతి పేదవాడికి కూడా ₹1 ఇల్లు ఇస్తామని చెప్పి ఆ రోజున ఊరూరా తిరిగినప్పుడు ఆయన చెప్పుకున్నాడు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తే ప్రతి ఒక్క పేదవాడికి ఈ G+3 ఇళ్ల పేరు మీద ఈ 5 ఏళ్ల కాలంలో లబ్ధిదారులకు ఎంపిక చేసిన ప్రతి ఒక్కరి నెత్తి మీద ఒక 50,000 రూపాయల భారం అయితే ఇప్పటికి వేయడం జరిగింది. ఇంకా గడిచే 4 నెలల్లో మళ్ళీ